సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, ఈ సంవత్సరం నీకు అదృష్ట వర్షం కురిపిస్తుంది. మరో ఆలోచనే వద్దు, కన్నీళ్లు ఆపుకో తల్లి. కోరుకున్నది దక్కడానికి దివ్యమైన మార్గాన్ని చూపిస్తున్నాను. ఇప్పుడు నీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది అని బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి. ఎవరైతే ఈ సందేశం ఈరోజు వింటున్నారో వారి జీవితంలో అదృష్ట వర్షం అయితే కురవబోతుంది. ఎన్ని ఆలోచనలు నీ మనసులో మెదులుతూ ఉన్నా కూడా నీ జీవితంలో ఉన్న చిక్కుముడులన్నీ కూడా బాబా గారు తొలగించబోతున్నారు. అంతేకాదు, నీ మనసులో ఎలాంటి ప్రశ్నలు ఉన్నా వాటికి సమాధానం దొరికేలాగా బాబా గారు ఈ రోజు ఈ సందేశాన్ని అందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగించుకోండి. ఈ సంతోషం పంచడానికే నీ కోసం నీ దాకా వచ్చాను. ఈ సందేశం కేవలం నా బిడ్డ కోసమే. ఇది ఎవరైతే పూర్తిగా గ్రహిస్తారో వారి జీవితంలో అదృష్టకరమైన అదృష్ట వర్షాన్నైతే కురిపిస్తాను. మరో ఆలోచనలైతే నువ్వు మనసులో పెట్టుకోవద్దు తల్లి. నీ జీవితం సుఖంగా ఉండాలి అంటే అతి ముఖ్యంగా అవసరమైన ఆలోచన మాత్రమే చెయ్యి. కాలయాపన చేస్తూ నీ జీవితాన్ని వృధా చేసుకోవద్దు. నీవు ఏది చేయాలనుకుంటున్నావో దాని మీద దృష్టి పెట్టు. నీలో ఉన్న పెద్ద లోపం నీకంటూ ఒక సొంత ఆలోచన లేకపోవడం. అంతేకాదు తల్లి, ఎప్పుడూ కూడా ఎదుటి వారి గురించి ఆలోచిస్తూ ఉంటావు. వారేమనుకున్నారు, నా జీవితంలో ఎప్పుడూ కష్టాలేనే బాబా, అసలు సంతోషం ఎప్పుడు వస్తుంది? ఇంతవరకు నేను సంతోషం కోసమే ఎదురు చూస్తున్నాను. ఇక ఈ కష్టాలు భరించే ఓపిక నాకు లేదు. ఎవరు ఏమనుకున్నా సరే నేను నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను బాబా అని నువ్వంటే నేను తప్పకుండా కాదనను తల్లి. నీకు 100% అందులో నేను తోడుగా ఉండి నీ జీవితం బాగుండడానికి నా వంతు సహాయం నీకు ఎప్పుడూ కూడా ఉంటుంది తల్లి. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళు. మన చుట్టూ ఉన్నవాళ్ళు మనతో ఎలా ప్రవర్తిస్తారు అనేది అది వారి కర్మ. మీరు స్పందించే విధానం అది పూర్తిగా నీ వ్యక్తిగతానికి చెందింది. ప్రారంభం ఉన్న ప్రతి దానికి ముగింపన్నది ఉంటుంది. ఎవరైతే ఉన్నదానితో తృప్తి చెందుతారో అలాంటి వారి జీవితం అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఎవరి ఆలోచనలో పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటివి ఉంటాయో వారు ఎప్పటికీ వెనుకబడే ఉంటారు. ఎవరైతే వీటికి దూరంగా ఉంటారో వారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. కాబట్టి ముందు నీ వెనకాల అంటే నీ జీవితంలో ప్రతిదీ నీ మధ్యలో ఏం జరుగుతుందో వాటినన్నింటికి దూరంగా ఉండు, పట్టించుకోవద్దు. అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఇతరులు నిన్ను రెచ్చగొట్టినా ఏ మాత్రం స్పందించకుండా మౌనంగా ఉండు. ఆ కష్టం నుండి బయటపడగలుగుతావు. ప్రతి క్షణం చింతిస్తూ నీ కష్టం గురించే ఆలోచిస్తూ కూర్చుంటావో ఆ క్షణం నీ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. ప్రతి సమయంలోనూ ఎంతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఆ సంతోషం వెనకాల నీ చుట్టూ వారిని 10 మందిని కనీసం సంతోష పెట్టవచ్చు. ఆశ అన్నది దుఃఖానికి హేతువు అవుతుంది. ఎప్పుడైనా సరే ఆ దుఃఖం నుండి బయటపడాలంటే ఆశలన్నీ చంపుకోవాలి. ఎప్పుడు కూడా పక్కవాడి జీవితంతో నీ జీవితం పోల్చుకోవద్దు. పక్కవాడి విజయం చూసి నేను ఆ విజయాన్ని పొందలేదే అని బాధపడవద్దు. అసూయతో బ్రతికే వారికి అనుక్షణం సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు కూడా ఉండరు. తల్లి, ఈ మాటలన్నీ నువ్వు అర్థం చేసుకుంటావు అని ఇంతవరకు చెబుతూ వస్తున్నాను. ఇప్పటికైనా నీ కన్నీళ్లు తుడుచుకుంటావని భావిస్తున్నాను. సరైన ఆలోచనలు లేనివాడు సరైన జీవితాన్ని పొందలేడు. మనం చేసే ప్రతి పని మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అంటే అది మంచి పనైనా సరే, చెడ్డ పనైనా సరే,
అంటే నీడలా తిరుగుతుంది. అందుకే ఏదైనా పని చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో ప్రతి క్షణం ఆనందంగానే గడపాలి అనుకుంటే ఈ క్షణం జీవించడం నేర్చుకోవాలి. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనల వల్లే. జ్ఞానం ఉన్న వాడితో వాదిస్తే కొంచెమైనా జ్ఞానం వస్తుంది. అజ్ఞానితో వాదించడం వల్ల ఉన్న మతి కూడా పోతుంది. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలి అంటే నీకు క్షమించే గుణం ఉండాలి. ఎదుటివారి నుండి నువ్వు ఏమైతే ఆశిస్తున్నావో దానిని ఇతరులకు చేయడం నిజమైన మానవ ధర్మం. మీ మనసే ప్రతి పనిలోనూ ప్రతి ఆలోచనలోనూ అన్నింటికీ మూల కారణం అవుతుంది. కాబట్టి మీరు ఎలా ఆలోచిస్తే ఎలా ప్రవర్తిస్తే దానికి అనుగుణంగానే మీ మనసు కూడా నడుచుకుంటుంది. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. అలా ఆలోచించినట్లయితే కూడా అలాంటి దుఃఖంలోనే బ్రతకాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరి గురించి పట్టించుకోకుండా నీ పని నీ కర్తవ్యం ఏంటో నువ్వు నిర్వర్తించుకుంటూ పోతే నీ జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది తల్లి. ఇంకా ఈ సంవత్సరంలో కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అని ఎదురు చూస్తున్నావు కదూ. నీ జీవితంలోనే అతి ముఖ్యమైనది, నువ్వు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నది, పెట్టుబడి పెట్టి వ్యాపారం చెయ్యాలి అనుకుంటున్నది, అది అతి తొందరలో కూడా నెరవేరబోతుంది తల్లి. నువ్వు పెట్టే ఆ వ్యాపారంలో మంచి లాభాలు పొందాలి అంటే ముందు నైపుణ్యంతో ఉండాలి. ఆ పనిలో నువ్వు నైపుణ్యం తెచ్చుకున్న తర్వాత ఆ పనిని మొదలుపెట్టు. అందులో నువ్వు నైపుణ్యం సంపాదించగలిగితే నీ ఎదుగుదల అనేది కూడా చాలా గొప్పగా ఉంటుంది. లాభాలు కూడా చక్కగా వస్తాయి. నువ్వు ఇప్పటికే ఎంతో ఆలస్యం చేశావు. నీకంటూ కొన్ని పనులు వచ్చు, వాటిలో నీకు ఎంతో నైపుణ్యం కూడా ఉంది. ఆ పని మీద దృష్టి పెడితే నువ్వు వారికంటే కూడా, అంటే నువ్వు ఎవరితో అయితే పోల్చుకొని నా జీవితం వారికంటే బాగుండాలి అని ఎదురు చూస్తున్నావో అలాంటి వారికంటే ఇంకా ఉన్నత స్థాయికి నువ్వు చేరుకోగలుగుతావు తల్లి. కాబట్టి నువ్వు ఏదైనా పని నేర్చుకునేటప్పుడు ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటావు. ఆ నేర్చుకున్న విద్య నీ మనసులో నిలిచిపోతుంది. కనుక నువ్వు అన్ని వైపులా పరుగులు పెట్టవద్దు. నీకు వచ్చినది, నీకు నైపుణ్యం ఉన్నది మాత్రమే, నీ మనసుకు నచ్చింది మాత్రమే నువ్వు దృష్టి పెట్టి ఆ పనిలో పూర్తి లాభాలను గడించడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి తల్లి, ఏది చేసినా కూడా అంతా మంచే జరగాలని ఈ సంవత్సరంలో నువ్వు చేసే పనులను బట్టి, నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి నీకు అందులో సక్సెస్ అనేది కనిపిస్తుంది. నువ్వు ఎంత కష్టపడితే నీకు అంత లాభం అనేది ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా నీకు మంచి లాభం రావాలి అంటే నీ శ్రమను బట్టే నీకు ఫలితం అనేది దక్కుతుంది. ఒకవేళ నీకు ఒక పనిలో నైపుణ్యం ఉండి కూడా నువ్వు పెట్టుబడి పెట్టడానికి నీ దగ్గర ధనం లేదు అని నువ్వు చింతిస్తూ కూర్చోవద్దు. చిన్న చిన్నగా నీ దగ్గర ఎంత ధనం ఉందో అంతటితోనే నువ్వు చిన్నగా మొదలుపెట్టు. చిన్న చిన్నగా చేసే ఏ పనైనా సరే ఒక్కొక్క మెట్టు ఎక్కు, ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటావు. ఇలా కాలం వెళ్ళదీస్తూ ఆలోచనతోనే గడిపేస్తే నిన్ను ఎవరూ కూడా గౌరవించరు. లాభమో నష్టమో ఏదో ఒక పని చేస్తూ పో, అప్పుడు నీకు ఎదుగుదల అనేది కనిపిస్తుంది. అంతేకాని కష్టాలు చూసి బాధపడుతూ కూర్చోవద్దు. చూసిన ప్రతి పని నేను చేయగలను అని పరుగులు పెట్టడం, కొన్ని రోజుల తర్వాత అవి ఆపేయడం, ఇలా చేస్తూ ఉంటే నువ్వు ఏదీ చేయలేవు, ఏదీ సాధించలేవు. జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకుంటావు. ఆలోచించి ఏదైనా సరే నిర్ణయం తీసుకో. ఈ సంవత్సరంలో నువ్వు చేపట్టే ఏ పనైనా సరే సక్సెస్ ని ఇస్తుంది. కానీ దానికి కావలసిందల్లా నీ పట్టుదల, కృషి. అవి ఉంటేనే నువ్వు ఎంతైనా గానీ సంపాదించగలుగుతావు. నువ్వు కోరింది దక్కించుకోగలుగుతావు. ఈ సంవత్సరం 2024 అంటే 224 అన్నీ కలిపితే 8వ సంఖ్య వస్తుంది. ఈ సంఖ్య
దేనికి సంకేతం అంటే గ్రహాలన్నింటిలో కూడా శనిగ్రహానికి సంబంధించినది ఈ 8వ సంఖ్య. కాబట్టి ఆ శనేశ్వరుని అనుగ్రహం మనం పొందాలి అంటే ఈ సంవత్సరం ఎంతో అనుకూలిస్తుంది. మనం చేసే పనులను బట్టే ఆ పితృదేవతల యొక్క ఆశీర్వాదం, ఆ శని మహాత్ముని యొక్క ఆశీర్వాదం, అలాగే మన ఇష్టదైవం యొక్క అనుగ్రహం మనం సంపాదించాలి అంటే, పొందాలి అంటే ముందు మనల్ని మనం నమ్ముకోవాలి. ఎదుటి వారిని నమ్మడం కాదు, ఎదుటి వారి మాటలు విని మోసపోకూడదు. మన జీవితంలో మన కష్టాన్ని మాత్రమే మనం నమ్ముకోవాలి. మన కర్తవ్యం ఏంటో మనం గుర్తించాలి. మన బాధ్యతలను మనం తెలుసుకోవాలి. అప్పుడే ఆ భగవంతుని అండతో ఏదైనా సరే మనం సాధించగలుగుతాము. కాబట్టి ఈ సంవత్సరం ఒక అదృష్టవరంగా మీరు భావించాలి. ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి మనస్పర్ధలు పెట్టుకోకుండా మనసుని చాలా తేలికగా ఉంచుకొని కోరుకున్నది దక్కించుకోవడానికి దివ్యమైన మార్గాన్ని అయితే బాబా గారు అందించారు. మనసును శుద్ధిగా ఉంచుకోండి, నిర్మలంగా ఉంచుకోండి, శ్రద్ధ భక్తులను వహించండి. ఈ సంవత్సరం చాలా పవిత్రమైనదిగా భావించి మన జీవితంలో మనం ఇంతవరకు ఏమి సాధించలేకపోయామో వాటినన్నింటినీ కూడా ఎలాంటి కోరికలతో అయితే మనం ఇన్ని రోజులుగా సతమతమవుతున్నామో అది ఈ సంవత్సరంలో నెరవేర్చుకోబోతున్నాము అని బాబా గారు ఈ సందేశాన్ని అందించారు. తప్పకుండా మనం ఏకాగ్రతతో, స్వయం కృషితో ఏది సాధించాలి అని ఇష్టపడుతున్నామో, ఏ కోరిక కోసం అయితే మదన పడుతున్నామో దానిని దక్కించుకోవాలంటే, ఆ కోరిక తీర్చుకోవాలి అంటే ముందు మన కృషి పట్టుదలే అతి ముఖ్యమని బాబా గారు చెబుతున్నారండి. మరి మనం ఎంత కష్టపడితే దానికి రెట్టింపు ఫలితం ఇస్తాను అని బాబా గారు హామీ ఇస్తూ ఈ సందేశాన్ని అందిస్తున్నారండి. మరి బాబా గారి మీద నమ్మకంతో మనం కూడా పట్టుదలతో అనుకున్నది సాధిస్తాము అని చెప్పి బాబా గారికి మనం కూడా మాట ఇద్దాం. మరి ఈ వీడియోలో బాబా గారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ పాటించి తీరుదాం. ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.